హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. 1 lakh ఛాలెంజ్లు ఈ రోజు వచ్చేసి డే 12 అనమాట. చూద్దాం ఈ రోజు ఎర్నింగ్స్ ఎంత అవుతుందో. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ఒక లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. చూద్దాం ఫస్ట్ రైడ్ ఎక్కడ కడుతుందో. మనం అయితే వెయిట్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. మనం అయితే ఆన్లైన్లోకి వెళ్ళాం. చూద్దాం, ఇంకా ప్రజెంట్ అయితే రైడ్లు ఏం లేవు. వెయిట్ చేద్దాం. వచ్చేసి ఫస్ట్ డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్ళిపోతాం. పికప్ లొకేషన్ 300 మీటర్స్ చూపిస్తుంది. పికప్ లొకేషన్ వెళ్ళిపోయి కస్టమర్ని అయితే పిక్ చేసుకుంటాం. మనకి పికప్ అయితే కంప్లీట్ అయింది. నల్లగనల సిటిజన్ హాస్పిటల్లో డ్రాప్ అయితే వెళ్ళిపోతాం. 85 అండి. ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది నల్లగల్ల సిటిజన్ హాస్పిటల్ దగ్గర. ఇక్కడ ఏం రైళ్ళు పడవు. స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. మనం ఇక్కడ నుంచి 2 kilometers ఉంటుంది లింగంపల్లి స్టేషన్లో. ఇప్పుడు ట్రైన్ వస్తుంది కాబట్టి అక్కడైతే డ్రాప్ తీసుకుందాం. బస్సులో అయితే డ్రాప్ అయితే పడ్డది. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పికప్కి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం రోజన్నా రైల్వే స్టేషన్ జామ్ అవ్వకుండా ఉంటే బెటర్. $170 మేడం. వెనకాల సెకండ్ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ డ్రాప్ అయితే పడ్డది. పికప్కి అయితే వెళ్ళిపోతాం. జస్ట్ 1 minute డిస్టెన్స్. కస్టమర్ని పికప్ చేసుకుంటాం. ఓటీపీ చెప్తాను. 0564. కాజాగూడలో ఇక్కడ ఏం డ్రాప్స్ ఏం పడట్లేదు. చూద్దాం నెక్స్ట్ ఎక్కడ పడతారో. వెయిట్ చేద్దాం. అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకొండ మర్రి చెట్టు దగ్గర అనమాట. 120 అయితే వచ్చింది. కస్టమర్ కానీ ఒక 20 రూపీస్ అదే 20 రూపీస్ యాడ్ చేసి 140 అయితే పేమెంట్ చేశారు. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. ర్యాపిడోలో అయితే డ్రాప్ అయితే పడింది. పికప్ అయితే వెళ్ళిపోతాం. కస్టమర్ని పికప్ అయితే చేసుకుందాం. మనకి ఇందాక ఓబర్లో ఒక రైడ్ అయితే పడిందని చెప్పాను కదా మీకు. అయితే కస్టమర్ లొకేషన్కి వెళ్ళి ఫోన్ చేశాను. వెయిట్ చేయండి 1 minute వచ్చేస్తానని చెప్పింది. వేరే అదే బిల్డింగ్ నుంచి ఒక మేడం అయితే బయటకు వచ్చారు. బయటకు రాగానే వెనకాల నెంబర్ అయితే చెక్ చేశారు. అయితే ర్యాపిడో ఎలా ఏం చేస్తున్నారంటే కస్టమర్లు తెలుగుగా 2 యాప్స్ అయితే ఉన్నాయి. 2 కూడా బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకొని ఏది 2 వచ్చినాయి అనుకో, ఏది తక్కువలో ఉంటే
దాంట్లో వెళ్ళిపోతున్నారు. అలా జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ ఊబర్లో 200 చూపించింది, అదే రైడ్ ఏమో ర్యాపిడోలోనేమో 156. ఆ ర్యాపిడో రైడర్ కూడా వచ్చినట్టుగా ఉన్నాడు. అయితే మేమిద్దరం ఉండడం వల్ల ఏమైందంటే ఈ ఊబర్లో నేను తీసుకున్న డ్రాప్ క్యాన్సిల్ కొట్టేసి ఆటోమేటిక్గా ఆ ర్యాపిడో రైడర్లో అయితే వెళ్ళిపోయింది మేడం. నేను పిలుస్తున్నా సరే అసలు పట్టించుకోవట్లేదు. ఇది చాలా దారుణం అనమాట. నేనైతే కస్టమర్ కేర్కి సపోర్ట్ చేస్తాను, కాల్ చేసి ఇలాగ కంప్లైంట్ అయితే రైజ్ చేస్తాను. ఇలా కస్టమర్లు ఇలా చేస్తున్నారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే 2.5 కిలోమీటర్స్ నుంచి పికప్కి వెళ్తాము, రమ్మంటారు, వెళ్ళిన తర్వాత ఇలా చేయడం కరెక్ట్ కదా. నేనైతే కంప్లైంట్ రైజ్ చేస్తాను ఖచ్చితంగా, నేనైతే వదలను. మీకు కూడా ఇలా జరిగితే మాత్రం కస్టమర్ కేర్కి అయితే కంప్లీట్ చేయండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే రైడ్లు అయితే తొందరగా బుక్ అవ్వకుండా ఉంటుంది, అప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు కూడా. అయితే మనకు రైడ్ అయితే పడింది ఊబర్లోనే. కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. పిన్ మేడం 1670. $189 మేడం. మనకి డ్రాప్ అయితే అయిపోయింది కొమ్మటిపల్లిలో. మనకి అమౌంట్ 190 ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ డ్రాప్ అయితే పడింది ఊబర్లో. 1 కిలోమీటర్ ఉంటే పికప్కి అయితే వెళ్తాం. ఆన్లైన్ ట్రిప్పుల మీద నమ్మకం లేదు కస్టమర్ ఎక్కేంత వరకు కూడా. ఎందుకంటే వాళ్ళు ఎన్ని యాప్లు ఉంటే అన్ని యాప్లో బుక్ చేసుకుంటున్నారు. ఏది తక్కువ ఉండి ఎవరి ముందు అయితే వస్తున్నారో వాళ్ళ దాంట్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. మిగతా యాప్లో మాత్రం రైడ్లు క్యాన్సిల్ చేసేస్తున్నారు. అందువల్ల ఏంటంటే రాను నమ్మకం రావట్లేదు. నిన్న కూడా ఇలాగే జరిగింది. రోజుకి కనీసం 1-2 సార్లు ఇలా జరుగుతూనే ఉంటాయి. కేర్ హాస్పిటల్ దగ్గర ఇప్పుడే డ్రాప్ అయితే అయింది. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడైతే అవుతుందో, వెయిట్ చేద్దాం. $65 మరి. అంటే ఇది 3 కిలోమీటర్స్, అది 3.7 HC లోపల అనమాట. అయిపోయింది డ్రాప్ అయితే. ఇక్కడ ఏం పడవు కాబట్టి బయటకు అయితే వెళ్ళిపోతాం. ఆ మసీద్ బండ సైడ్ వెళ్ళిపోతే అక్కడైతే రైళ్లు పడతాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా మనకైతే ఒక డ్రాప్ అయితే పడింది ఊబర్లో. పికప్కి అయితే వెళ్దాం. 4 to 7.
మనకి ర్యాపిడోలో అయితే రైడ్ పడింది. పికప్కి అయితే వెళ్దాం. 4544. నేను ఎప్పుడు 12 గంటలకి ఇంటికి వెళ్ళాను. లేదురా ఎప్పుడో మనసు. ఇప్పుడో అయితే డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్ళిపోతాం. డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్ళిపోతాం. ఓటీపీ చెప్పండి. కొనుక్కుందుపా 2869. ఎంతనన్నా కనుక మెట్రో కనుక్కుంటే నీకు ఐడియా లేదు లత. అసలు నాకు గుర్తులేదు. అప్పుడు ఇవైతే నాది బ్యాగ్ రూపురేఖలు లేకుండా చేసింది మేడం. ఎవరు నీవే ఏమైంది దానికి? కుక్ చేసింది మొత్తం. అదే అన్న మొత్తం లాస్ట్ టైం మెట్రో అట్లా చేసింది. నేను ఎంత నీట్ గా పెట్టుకుని తెలుసా. నేను ఇప్పుడు ఎందుకు 4 ఏళ్ళ పెట్టి వాడుతున్నా. ఒకసారి కూరగాయలు తెస్తే లైట్ గా సర్ఫులు వేసి తీసి లైట్ గా క్లాత్ వేసి ఐరన్ చేసి ఓ మెల్లగా మెల్లగా. ఇది చాలా డేంజర్. ఇవన్నీ కలుసుకోవాలి. అది అయితే మనకి మళ్ళీ 40 కిలోమీటర్స్ అన్నమాట డ్రాప్. అప్పుడు మల్టిపుల్ డ్రాప్స్ అనమాట. చూద్దాం ఎంత టైం పడుతుందో. 266 మనకి కలుసుకోవాలి. ఇప్పుడే రైడ్ అయితే క్లోజ్ అయిపోయింది. డ్రాప్ చేస్తాం కస్టమర్ని. 50 నిమిషాలు అయితే పట్టింది. 277 అయితే వచ్చింది అమౌంట్. నేను లాస్ట్ రైడ్ అయితే లింగంపల్లి తీసుకుని అయితే నేను ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 6:54 అయితే అయింది. ఈరోజు నా ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను. ర్యాపిడోలో వచ్చేసి 820 అయితే అవుతుంది. ఊబర్లో కూడా చూద్దాం మనకి ఎంత అయిందో. ఊబర్లో వచ్చేసి 1709 అనమాట. మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 2574 అయితే అయింది. చూసారు కదా ఈరోజు డే 12లో మన ఎర్నింగ్స్ అయితే ఇంత అయింది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి వీడియో ఎలా అనిపించింది మీరైతే కామెంట్ చేసి ఒక లైక్ అయితే వేయండి. కొంచెం సపోర్ట్ చేయండి.